బాలకృష్ణ ప్రమోట్ చేయడం వల్లే నేను ఆ యాప్లో ఆడి దాదాపు 80 లక్షలు పోగొట్టుకున్నాను. దాంతోపాటు ప్రభాస్, గోపీచంద్ కూడా ఉన్నారు కాబట్టి నేను ఆ యాప్ని నమ్మాను. సో ఇది రీసెంట్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక సామాన్యుడు చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులు ఇప్పుడు ట్రెండింగ్గా మారాయి. ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో అవే దర్శనమిస్తున్నాయి. అయితే దీంట్లో భాగంగానే బాలకృష్ణ ప్రమోట్ చేయడం వల్లనే, అందులో ప్రభాస్, గోపీచంద్ ఉండడం వల్లనే నేను దాంట్లో బెట్టింగ్ యాప్స్ ఆడాను అంటున్నారు. అసలు మరి దీంట్లో అసలు నిజాలేంటి తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై జులుం విలిపిస్తున్నారు పోలీసులు. చిన్న చితక సెలబ్రిటీల నుంచి వెళ్ళి పెద్ద బడా స్టార్స్ వరకు కూడా ఎవరిని వదలకుండా అందరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. అండ్ వాళ్ళ మీద కేసులు అయితే బుక్ అవుతున్నాయి. అయితే రీసెంట్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక సామాన్యుడు వచ్చి రీసెంట్గా బాలకృష్ణ గారు హోస్ట్ చేసేటువంటి ఒక షోలో దాంట్లోకి ప్రభాస్ గారు, అదేవిధంగా గోపీచంద్ గారు ఇద్దరు కూడా గెస్టులుగా వచ్చారు. నేను ఎప్పటి నుంచో ప్రభాస్ గారి ఫ్యాన్ని. సో ప్రభాస్ అన్న సినిమాలు నేను చూస్తూ ఉంటాను. సో ఆయనకు డై హార్ట్ ఫ్యాన్ని. అందులో బాలకృష్ణ గారు దాన్ని ఆ యాప్ని ప్రమోట్ చేయడం వల్ల ఫండబులైట్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ బెట్టింగ్ యాప్లో ఆయన ప్రమోట్ చేయడం ద్వారా నేను ఆడి దాదాపు 80 లక్షలు పోగొట్టుకున్నాను. 80 లక్షలు పోగొట్టుకొని నేను ఇంటికి దూరంగా గత 8 నెలలుగా తిరుగుతున్నాను అని కూడా అన్నారు. నా బ్యాగ్లో ఒక పురుగుల మందు డబ్బా ఉంది. అది కూడా ఎప్పుడు నేను చచ్చిపోతానో తెలియదు, నాకు 2 ఆడపిల్లలు అంటూ కూడా ఒక ఛానల్కి ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద ఎత్తున కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే, సో అక్కడ ప్రమోట్ చేసింది ఎవరు? బాలకృష్ణ గారు ప్రమోట్ చేయలేదు. అక్కడ ఆయన జస్ట్ హోస్టే చేశారని మరికొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఏంటంటే, ఇక్కడ బాలకృష్ణ గారు ఒక హోస్ట్ చేయడానికి షోకి వచ్చారు. ఆయన బాధ్యతగా అది గిఫ్ట్ హ్యాంపర్లో భాగంగా ఉన్నది. సో ఆ గిఫ్ట్ హ్యాంపర్ తీసుకెళ్ళి ఆ ఉన్నటువంటి 2 హీరోలకు ఇవ్వడం ద్వారా అదొక ఆనవాయితీ. చాలా సినిమాలలో, చాలా సినిమా ప్రోగ్రాంలలో, అదేవిధంగా షోస్లలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం కోసం. సో అందుకనే అందులో భాగంగానే ఇచ్చారు. ఇది బాలకృష్ణ గారికి ఏం సంబంధం అని కూడా ఆయన ఫ్యాన్స్ అయితే గట్టిగా వాదన అయితే పెడుతున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే, సో అలాంటి యాప్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు, ఒక షో చేస్తున్నప్పుడు సంబంధిత మేనేజర్స్ ఉంటారు. మరి వాళ్ళు డెఫినెట్గా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కదా, అలా చేయకుండా ఎలా చేస్తారు అని కూడా మరికొంతమంది అంటున్నారు. ఆబ్వియస్లీ ఇక్కడ బాలకృష్ణ గారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. అది బెట్టింగ్ యాప్ అనో, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి షెడ్యూల్స్, ఆయన ఉన్నటువంటి బిజీలో ఇవన్నీ చూసుకోరు. జస్ట్ షో హోస్ట్ చేస్తున్నారా, ఆయన పనేంటి హోస్ట్ చేయడం, వెళ్ళిపోవడం, అంతవరకే చూసుకుంటారు తప్ప బ్రాండ్ ప్రమోటర్స్ ఎవరు దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు ఇవన్నీ చూసుకోరని కూడా మరి కొంతమంది అంటున్నారు. అయితే ఇక్కడ రీసెంట్గా చాలామంది చిన్న సెలబ్రిటీల కాంచెల్లి పెద్దవాళ్ళ వరకు కూడా ఇవి ప్రమోట్ చేశారు, అది వేరే విషయం. అయితే దీని మీదనే రీసెంట్గా అనన్య నాగల్ల గారు కూడా సారీ చెప్పడం జరిగింది. ఎలా అంటే, అక్కడ నేను తెలియకుండా ప్రమోట్ చేశాను. అయితే గత కొద్ది రోజులుగా చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. సో అందరూ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను అని కూడా అన్నారు. అందరూ చేస్తే నువ్వెలా చేస్తున్నావు అని కూడా కొంతమంది కామెంట్లు పెడితే, రీసెంట్గా ఆవిడ కొన్ని స్టోరీస్ ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్లో కొన్ని స్టోరీస్ అయితే బయటికి చూపించడం జరిగింది. మెట్రో ఉంది. ఇప్పుడు మెట్రో ట్రైన్స్ మీద కానీ, మెట్రో రైల్ మీద ఏదైతే ఉన్నాయో ఆ యాప్ సంబంధించినటువంటి పోస్టర్లు ట్రైన్ మొత్తం మీద కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టారు కదా. సో అలా పెట్టినప్పుడు అది ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కాబట్టి దాని మీదనే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి అది లీగలే అనుకుంటాం, కానీ ఇల్లీగల్ ఎలా అనుకుంటాం అని కూడా ఆవిడ క్వశ్చన్ చేయడం జరిగింది. సో అయితే దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఏంటంటే, నిజంగానే మెట్రోకి సంబంధించినటువంటి ట్రైన్ల మీద ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు ఆవిడ చెప్పినటువంటి బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. సో మరి వాళ్ళు అక్కడ పెట్టారు కాబట్టి అది నిజంగానే లీగల్ అయి ఉంటుంది, ప్రభుత్వాలకు కూడా అన్నీ తెలిసే జరుగుతుంది. సో అందుకని మేము ప్రమోట్ చేస్తాం, ఇంకా ప్రభుత్వాలే చెప్తున్నప్పుడు మేము ఎలా చేయకుండా ఊకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గా షారీ అనే ఒక సినిమా ప్రెస్ మీట్లో దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ మనందరికీ తెలిసిందే, స్క్రీన్ ప్లే అది రాసినటువంటి డైరెక్టర్, వెరీ కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవి గారు కూడా ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద ఆయన కొంచెం మాట్లాడడం జరిగింది. ఆయన ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది డెఫినెట్గా తప్పే, అది ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రమోట్ చేసుకోవడం వేరే విషయం. కాకపోతే ఏంటంటే, సో ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది అధికారులే దాన్ని కొంచెం బయటికి తీసి చెప్తే, ఏది ఏంటి అనేది చెప్తే
డెఫినెట్‌గా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇది ఇల్లీగల్, ఇది చేయకూడదు, ఇది లీగల్, ఇది ఓకే అని చెప్పేసి కొంచెం వాళ్ళ అభిప్రాయాలు అంటే ఏదైతే లీగల్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో అవి రాకుండా సో అవి వీళ్ళు అధికారుల బాధ్యతగా కొంచెం చెప్తే వాళ్ళు కూడా ప్రమోట్ చేసేవాళ్ళు చేయకుండా ఉంటారు. సో అది పూర్తిగా వ్యక్తిగతం అని కూడా ఆయన చాలా కూల్‌గా తప్పించుకున్నారు ఆ క్వెషన్ అడిగినప్పుడు. సో అయితే దీని మీద చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే యెస్ ఇప్పుడు ఆయన చెప్పిన దానికి కూడా కొంతమంది ఏకీభవిస్తూ కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో దాని మీద అట్‌లీస్ట్ అవగాహన కల్పించాలి. ఏది తప్పు, ఏది రైటు అని కూడా మరికొంతమంది అంటున్నారు. మరికొంతమంది మాత్రం మెట్రో రైల్స్ మీదనే ఏస్తున్నప్పుడు వీళ్ళు కూడా తప్పేలా అనుకుంటారు. అందుకోసమనే వీళ్ళు ప్రమోట్ చేస్తారని మరికొంతమంది అంటున్నారు. సో మరికొంతమంది ఏందంటే ఇక్కడ బాలకృష్ణ గారి ఇష్యూ వచ్చింది కాబట్టి సో ఆయన జస్ట్ హోస్ట్ చేసి పోయారు. ఆయనకేం సంబంధం అసలకి? ఆయనకు సంబంధం లేదు, సంబంధం లేదని చెప్పేసి నేను ఫ్యాన్ అయ్యి ఉండొచ్చి ప్రమోట్ చేస్తామంటే ఆయన ఏమన్నా ఆడమని చెప్పాడా? ఎక్కడైనా ఆ పదాన్ని గురించి కూడా ఎక్కడ వాడలేదు కదా! మరి ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారని కూడా మరి కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో ఇలా మొత్తంగా ఇండస్ట్రీ చుట్టూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కేసులు చుట్టుముడుతున్నాయనే చెప్పాలి. ఈవెన్ చిన్న సెలబ్రిటీల నుంచి వెళ్ళి బడా సెలబ్రిటీల వరకు కూడా జరుగుతున్నాయి. బట్ ఆయన ఓన్‌గా అయితే ప్రమోట్ చేయలేదు. అది మాత్రం వాస్తవం. సో షోకి ఏదైతే కావాల్సిందో దాంట్లో భాగంగానే ఆయన ప్రమోట్ చేయడం అట్‌లీస్ట్ గిఫ్ట్ హ్యాంపర్ చేయడం జరిగింది గానీ, నోటి ద్వారా గానీ, సెల్ఫ్‌గా గానీ ఎక్కడా కానీ ఇది ఈ యాప్ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఎక్కడ ప్రమోట్ చేయలేదు. సో అందుకోసమనే బాలకృష్ణ గారికి ఎలాంటి సంబంధం లేదని ఆయన ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఆబ్వియస్‌లీ అది నిజమే కావచ్చు. అది ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా వస్తే అటు షోకి సంబంధించినటువంటి వాళ్ళకెళ్తుంది అని బాలకృష్ణ గారికి అయితే వెళ్ళదని మరి కొంతమంది విశ్లేషకులు అయితే అంటున్నారు. సో దీని మీద మరి ఇంకో కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ బెట్టింగ్ యాప్స్ మరి ఎలా ప్రమోట్ చేస్తున్నారు? లీగల్‌గా ఏంటి? వీసీ సజ్జనర్ గారు చాలా సీరియస్‌గా ఉన్నారు దీని మీద. సో వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది. ఐపీఎల్‌లో డ్రీమ్ 11 అనేది కూడా ఒక బెట్టింగ్ యాప్ అని కూడా కొంతమంది ఏదో కామెంట్స్ అయితే వినిపించాయి. బట్ ఆయన అది చాలా ఇంటర్నేషనల్ ఇష్యూ. దాన్ని కొంచెం పూర్తి స్థాయిలో దాన్ని స్టడీ చేసిన తర్వాత దాని మీద ఏదో ఒకటి క్లారిటీ అయితే రానుంది. సో ఇలా ఇంకొన్ని క్లారిటీ రావాల్సినవి ఉన్నాయి. కొన్ని అఫీషియల్ నిజంగానే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. సో వాళ్ళ మీద కేసులు అయితే బుక్ చేశాం. కాకపోతే కొంతమంది తెలుసో తెలియకో చేస్తారు. అవి తెలియకుండా చేసినట్టు కూడా దానికి ఏం చేయలేం. బట్ చూడాలి. అలాంటి డ్రీమ్ 11 యాప్స్ లాంటివి చూసి అవి నిజంగానే బెట్టింగ్ యాప్స్ అయితే అప్పుడు కూడా వాటిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి బాలకృష్ణ గారిని ఈ బెట్టింగ్ యాప్స్‌లలో చాలామంది అయితే కావాలని లాగుతున్నారని మరికొంతమంది ఆయన ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో మరి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.